19వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలనని ఆయనను అడిగాను. నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయగలనని ఆయన అడిగాను. అందుకు ఆయన మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు చాలు. ఇక్కడ ఈరోజు మనకి దేవుడు నేర్పిస్తున్నటువంటి అంశము నిత్య జీవము పొందుట. నిత్య జీవము ఎవరికి ఇవ్వబడుతుంది? నిత్య జీవానికి వారసులు ఎవరు అనేది ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము. ఇక్కడ ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు ప్రభువారి దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నాడంటే, నిత్య జీవము పొందడానికి నేనేమి మంచి కార్యము చేయాలి? ప్రభు అంటున్న మాట, మంచి కార్యము నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని అతనితో. ఈరోజు నిత్య జీవము అంటే దానిలోనే ఉంది అర్థం కూడా. ఏముంది? నిత్యము అంటే ఏం లేదని, మరణము లేదు, ఎండింగ్ అనేది లేదు. అది ఎవరికి అనేది ఈరోజు ఎవరు ఆ ఎండ్లెస్ లైఫ్, మరణము లేనటువంటి, మరణములో నుంచి దాటించబడేటువంటి జీవితాన్ని ఎవరు జీవిస్తారు అనేది ఈరోజు ప్రభు మనకి నేర్పిస్తారంటున్నాడు. ఇక్కడ ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి వచ్చి అంటున్నాడు, ఏదన్నా ఒక మంచి కార్యం చేస్తే నాకు నిత్య జీవం వస్తుందా అని అడుగుతున్నాడు. మంచి కార్యము అని అంటే ఈ లోకమంతా కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితిలో ఓ మంచి కార్యాన్ని చేస్తారు. చేయరండి? అందరూ కీడే చేస్తారా? అన్యులు కూడా పేదలకు భోజనాలు పెట్టిస్తారు, అన్నదానం చేస్తారు, వాళ్ళ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు. అవన్నీ కూడా మంచి కార్యాలు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నారు, అరే నాయన, ఒక మంచి కార్యం కాదురా, బైబిల్లోనే ఉన్నాయి పాటించవలసినవన్నీ కూడా, అవి మంచి కార్యాలు. మంచి కార్యం ఏమిటి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు ఆన్సర్. ఏమని చెప్తున్నాడు? నరహత్య, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధం చెప్పవద్దు, సన్మానింపు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపమని చెప్పాడు. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించునే ఉన్నాను. ఆజ్ఞలన్నీ పాటించడమే చాలా కష్టం. తనకు ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే, నేను అన్నీ చేస్తున్నాను అంటున్నాడు. అయినప్పటికీ ప్రభు అంటున్నారు, ఇంకోటి కొద్ది ఉంది అని అన్నాడు. ఏం కలిగి ఉన్నాడు అని అంటే, అతడు ధనదాహం కలిగి ఉన్నాడు, ధన మీద చాలా మనస్సు కలిగి ఉన్నాడు. అంటే అతనాస్తే కదా, అతడు మిక్కిలి ధనవంతుడు అని బైబిల్ చెప్తుంది. మరి అతనాస్తి మీద కూడా అతనికి మనసు ఉండకూడదా? ఇదేంటి ప్రభు బోధ? ఇలా ఉంటుందా? అతను కష్టార్జితం కదా, కష్టార్జితంగా ప్రేమించొద్దా అంటే ప్రేమించొద్దు. నాకంటే దేన్ని కూడా నీవు ప్రేమిస్తే నాకు పాత్రుడవు కావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు అంటున్నారు, అబ్బాయి, నువ్వు మంచి కార్యం చేయాలి అని అంటే నన్ను ప్రేమించడమే మంచి కార్యం. బైబిల్ ఏం చెప్తుందో, నా యొక్క బోధ ఏదైతే ఉందో అదంతా కూడా నువ్వు అనుసరించడమే మంచి కార్యం. మంచి కార్యం అంటూ నువ్వు వెళ్ళి భోజనాలు పెట్టడం, లేదా నీకు వద్దనుకున్న బట్టలు ఇవ్వడం, నీకు మిగిలింది ఎవరికో ఇవ్వడం, ఇవి మంచి కార్యాలు కానే కావు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగువాడిని కూడా అలా ప్రేమించడం, ఆ తర్వాత అన్నిటినీ మించి ప్రభువుని ప్రేమించడం అనేది మంచి కార్యం. రోమీయులకు రాస్తూ అంటున్నాడు చూడండి, 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో తను చెప్తున్న మాట, సత్క్రియ ఓపికను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను ఎదుగువారికి నిత్య జీవము ఇచ్చును. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇంతకు అన్నాడు కదా, సత్క్రియ అని అడిగాడు, ఇంత మంచి కార్యం అని అడిగాడు. ఇక్కడ
పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు, అరే నీ మంచి కార్యం ఏంటి అని అంటే ఓపికగా చేయుడు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి. ఇందాక మంచి కార్యం అంటే ఆజ్ఞలు పాటించాలా, ఆ ప్రభువు చెప్పినటువంటి ప్రభువును అత్యధికంగా ప్రేమించాలా అని మనం నేర్చుకున్నాం. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏమిటంటే ఆ సత్కార్యము లేదా సత్క్రియ అని అంటే ఆయన ప్రతి వానికి వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేసేవాడు మహిమ ఎక్కడ ఇవ్వబడుతుందండి? మహిమ అనేది భూలోకంలో ఉందా? ప్రభువుతో గడిపితే మహిమ వస్తుందండి. నిన్నటి దినం నేర్చుకున్నాము, మోషే ప్రభుతో గడిపినప్పుడు తనకి దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి అని అంటే తన ముఖాన్ని మహిమతో కప్పాడు. అలాగే నేను ప్రభు వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా ఆయన ముఖము ఆ సూర్యుని వలె ప్రకాశించిందంట. ఆయన వస్త్రములు దగదగమని మెరిచాయన్న ముఖ రూపం మారిపోయింది. అంటే మహిమ అనేది ఇప్పుడు ఎక్కడి నుంచి మనం స్వతంత్రించుకుంటామబ్బా అంటే మనం ప్రభు దగ్గర నుంచి స్వతంత్రించుకుంటాం. రెండవది ఘనత. ఘనపరిచేది ఎవరండి? మనుషులండి. ఆ మనుషులు పొగడతలు ఎంతసేపు ఉంటాయండి? వాళ్ళు పొగుడుతారు, రేపు పొద్దునేం చేస్తారు, అదే నోటితో తిడతారు. వీళ్ళ భక్తులందరినీ దేవుడు ఘనపరిచి వాడికి ఒక మంచి స్థానాలు ఇచ్చారంటే 12 మంది శిష్యులను ఘనపరిచి సింహాసనాలు ఇచ్చారని అంటే అది ఘనత. ఈ ఘనత భూ సంబంధమైనది కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఏ అధికారము మనం బ్రతకడం కొరకు మనకు ఒక కేడర్ ఇవ్వడం కొరకే కానీ ఇది శాశ్వతమైన ఘనత కాదు. కలెక్టర్ చనిపోయిన తర్వాత కూడా ఆ పరలోకంలో కూడా కలెక్టర్గా కూర్చోబెడతాడు దేవుడు, అది భూ సంబంధంగా. కాబట్టి అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు, తాత్కాలికమైనటువంటి ఘనత. ఈ ఘనత అనేది కూడా పరలోక సంబంధమైనది. మరొకటి ఏమిటి అని అంటే అక్షయత. క్షణికము క్షయమైపోయేది. క్షయం అంటే నశించిపోయేది. దేవుని నశించిపోయేది. రిటైర్ అయిన తర్వాత స్కూల్లోకి ఒక రోజు వచ్చి మేము పాఠం చెప్తామని కూర్చుంటారు. వెళ్ళి మీరు మిమ్మల్ని ఎవరన్నా రాణిస్తారు అసలు? అరే 30 సంవత్సరాల సర్వీసు ఒక్కరోజు వచ్చి నాకు కోరిక ఉంది అంటే మిమ్మల్ని ఆ సీట్లో ఉన్న టీచర్ రానివ్వదు. ఎందుకు అని అంటే ఆ జీతాలు అనేవి కూడా ఆ యొక్క ఉద్యోగం అనేది కూడా కొంతకాలమే, దాని పరిధి, దాని సమయము. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే వెదకు వారికి ఏం చేయాలటండి? మీరందరూ బాగా ఆలకించట్లేదు. అసలే ఎంత బాగా ఆలకిస్తుందో చూడండి. ఇక్కడ ప్రభువు అంటున్నాడు మహిమ ఘనత అక్షయతను వెతకాలి. మొదటి మాట ఆయన ఆజ్ఞలు పాటించడం, ప్రభువును ప్రేమించడం అయితే, రెండో మాట పరలోక సంబంధమైన వాటిని ఏం చేయాలండి? వెతకాలి. అలాంటి వారికి నిత్య జీవం అంటారు. నిత్య జీవం అనేది ఇప్పుడు అందరికీ ఉందని అనుకుందామా? చాలామంది నిరీక్షణ ఏంటి అని అంటే చాలామంది పెద్ద కుమారుడు ఏదో చెప్తారు, ఏదో వైపు పంపిస్తారండి. ఇంట్లో కొడుకులు, నేను అదంతా చెప్పలే కానీ నాకు జ్ఞాపకం వస్తుంది, కానీ నేను చెప్పలేను. దాని నుండి తప్పిస్తాడంట. లేదండి, ఎక్కడ నుండి కూడా ఏ కుమారుడు కూడా తప్పించలేదు. దేవుని కుమారుడు మాత్రమే ఏ నరకం నుండైనా తప్పించగలిగిన సమర్థుడు. ఆయన కూడా ఏమిటి అని అంటే పరిశుద్ధతను కాపాడుకుంటేనే తప్పిస్తాడు. ప్రభులాగా మారితేనే తప్పిస్తాడు. అర్హత సంపాదించుకుంటేనే తప్పిస్తాడు. భూలోకంలో అర్హత లేని వాళ్ళని తీసుకెళ్ళి సీట్లో కూర్చోబెట్టడు. అర్హత ఉంటేనే అధికారం. అలాగనే పరలోకంలో కూడా ఏమిటి అని అంటే పరిశుద్ధతే మనకు అలంకారం. పరిశుద్ధత ఉంటేనే. ఇక్కడ ప్రభు అంటున్నాడు రెండవ మాటగా నువ్వు సత్క్రియ అని అంటే, ఇందాకేమో మంచి కార్యము అని అన్నారు. మంచి కార్యము అంటే ప్రభువును కనపరచడం, ప్రభువులాగా మార్పు చెందడం. ఇప్పుడేమంటున్నాడంటే పరలోక సంబంధమైన వాటిని వెతకడం చాలా కష్టం కదా, చాలా కష్టం. అంటే వెతకడం అంటే ఒకరోజు పరలోకాన్ని మనం దాసేసుకొని ఒకరోజు ఘనత అక్షయత ఇదంతా కూడా మనం మహిమ
డబ్బుతో పరలోకాన్ని ఒకరోజు సంపాదించుకుని దాన్ని ఫోల్డ్ చేసేసి బీరువాలో దాచేద్దామా? అది కుదిరేదా? ఏమండి, ఘనత కావాలంటే చివరి వరకు కూడా ఆయన ఇచ్చేదాని కొరకు ఎదురు చూడాలి. ప్రభు ఇచ్చే మహిమ 40 రోజులు ప్రభుతో దివారాత్రులు గడిపిన తర్వాతనే మోసే ముఖం ప్రకాశించింది. అంతేగాని మధ్యలో ఆయన ఏం దిగి రాలే. 2 సార్లు తిప్పాడు. ఒకసారి కొండ శిఖరానికి వెళ్ళిన తర్వాత కొండ ఎక్కడమే పెద్ద కష్టం. ఆయన వయసు చూస్తేనేమో 110, ఇంచుమించు 120కి దగ్గరగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి అంటే 40 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు అనుకుందాం పోనీ. అలాంటి వ్యక్తి ఒక్కసారి కొండ ఎక్కడం అంటేనే పైగా ఆ శిఖరానికంటే చాలా కష్టం. కానీ అంతా కూడా ఓర్చుకున్నారండి భక్తులు. ప్రభు ఎన్నిసార్లు ఏలియాని కూడా అన్నాడు కొండ మీదకి అన్నాడు. కానీ ప్రభు ప్రత్యక్షత మాత్రం భూకంపాలు వచ్చినాయి, పెను తుఫాన్లు వచ్చినాయి, బండలు బద్దలైపోయినాయి, చాలా భయానక పరిస్థితులు ఎదురైంది. కానీ ప్రభు ప్రత్యక్షత మాత్రం ఏలియాకు రాలేదు. కారణం ఏంటి అని అంటే వెయిట్ చేయించాడు అంతే. ఎందుకు అని అంటే మనలో విశ్వాసాన్ని పెంచడానికి, పిరిగితనాన్ని జయించడానికి, ఉన్న స్థితులు పరిస్థితులన్నింటినీ కూడా జయించే పరిపూర్ణ విశ్వాసం కొరకు దేవుడు భక్తులను వెతకమని సెలవిస్తున్నాడు. ఇవి వెతకాలండి. విశ్వాసము, వెతకము, ప్రేమను, ప్రయాసపడము, ఇవన్నీ ఎందుకు కొరకు అని అంటే ఇవన్నీ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. పరలోక సంబంధమైనవి ప్రయాసముతో కూడేవి. భూలోక సంబంధమైనవి కొన్నిసార్లు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కునే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నాయే లేవు అని అంటే దొడ్డు జరిగే మనం చూడట్లేదు కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకోలేము. కానీ ఒకనొక సమయంలో డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కునేవాళ్ళు. మరి ఇదంతా ఈ ఘనత ఈ లోకమైంది. ఆ రీతిగా మన తల్లిదండ్రులే కానీ మన పెద్దలే కానీ ఆ రీతిగా సంపాదించి చేయగలరు. కానీ పరలోకం అనేది మనం సంపాదించి పెట్టేది కాదు. ఎవరికి వారే దాన్ని వెంటాడి కనుక్కోవాలండి, పట్టుకోవాలండి. ఈ లోకరీత్యా ఎలాగ ఒక 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఒక కాలేజీకి ప్రమోట్ చేయబడాలని అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయాలి. అంతకుముందు మేము చదువుకున్నప్పుడు 7th కూడా పబ్లిక్ ఉండేది, కామన్ పరీక్ష ఉండేది. ఒక హై స్కూల్కి రావాలి అని అంటే కామన్ పరీక్ష రాసి పాస్ అయ్యి రావాలి. హై స్కూల్ దాటి కాలేజ్ అనిపించుకోవాలంటే అది చాలా కష్టమైన పరీక్ష రాసి బయటకు రావాలి. డిగ్రీ అని అనిపించుకోవాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి రావాలి. భూలోకంలోనే ఎంత క్లిష్ట పరిస్థితులు కదా. 7వ తరగతి కామన్ ఏమి రాస్తాడు, అట్టపట్టుకోవడమే సరిగ్గా వచ్చేది కాదు. కానీ అప్పుడు కూడా మళ్ళా ఫెయిల్ అయినోడికి మరలా పరీక్ష పెట్టి మరలా ప్రయాసం. కాబట్టి ఇదంతా కూడా ఈ లోకంలోనే ఇంత ప్రయాసం ఉన్నప్పుడు పరిశుద్ధుడైన ప్రభుతో కూడా మనం వాసము చేయవలసి ఉన్నప్పుడు మనమెంత మంచి కార్యాలు కలిగి ఉండాలా, మనం ఎటువంటి క్రియలు కొనసాగించి ఉండాలి అనేది ఈ భక్తుడు చెప్తూ అంటున్నాడు. మీకు మహిమ, ఘనత, అక్షయత కావాలి అని అంటే మీరేం చేయాలంటే వెంటాడాలి, వెతికి పట్టుకోవాలి వాటిని. అవి అంత ఈజీగా దొరికేవి కావు, ఈజీగా దొరికేది కాదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఎంత కష్టం అండి? కష్టమేనా? చాలా కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. అంతకంటే కష్టం పరలోకం అందరూ అనుకుంటున్నట్టు యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకొని అలా ఉంటే ఆ ఒక్క మాటే బైబిల్లో రాయబడి ఉండేది. ఇవన్నీ కూడా మనకి అండర్లైన్ చేసుకోవాల్సిన పరిస్థితులు అవసరత లేదు కదా. ఏముంది, ప్రభువుని ఒప్పుకుంటే చాలు. యేసుక్రీస్తు ప్రభుని ఎవడొప్పుకోడండి? దయ్యాలు ఒప్పుకుంటున్నాయి అంట. ఆయన దేవుని కుమారుడని యాకోబు భక్తుడు అంటున్నాడు. అరే మీరు ఒప్పుకోవడం ఏంటి? ఆ దయ్యాలు ఒప్పుకుంటున్నాయి. ఆ దయ్యాలు పరలోకం ఇస్తాను రమ్మంటున్నాడు బాబు, అక్కడి నుంచి తోసేసిన తర్వాత. కాబట్టి మన నిత్య జీవానికి వారసులు అవ్వాలని అంటే అతనితో చెప్పినటువంటి మంచి కార్యము, మనతో చెప్తున్నటువంటి ఈ మంచి సత్క్రియలు కూడా మనకు చాలా అవసరమండి. ఘనత అనేది దీన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తామంటే ఈరోజు చక్కగా దేవునితో సహవాసం కలుగుతాం. ఈ ఎగ్జాంపుల్ నేను పద్దాగా చెప్తూనే ఉంటాను. ఎందుకంటే అరగొట్టినా సరే ఈ బుర్రలోకి వెళ్ళాలని.
ఈరోజు మనం చక్కగా ఘనతను సంపాదించుకుంటాం, మంచిదే. ఈరోజు ప్రభుతో ఏకమైనప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, అరే నా బిడ్డ ఇంతగా గణపరచడం అని అంటేనండి, నీకు వచ్చిన ప్రతి దానిలోనూ ఆయనకి భాగం ఇవ్వడం. ప్రభు నీకు ఆరోగ్యం ఇచ్చాడు అనుకోండి, ఆ ఆరోగ్యాన్ని ముక్కలు చేసి ఆయనకి ఇమ్మని అడగట్లా, ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా ఆయన ఒక్కటే అడిగేది, ప్రభువా నీకు స్తోత్రం. ఇది ఏమిటంటే దేవునికి ఘనత చెల్లిస్తున్నావు. నువ్వు పైకి ఇచ్చి ప్రభువుకి లంచం ఇచ్చి ఆయన్ని గణపరచిన అవసరం లే. నీ నోట నుండి వచ్చేటువంటి స్తుతి స్తోత్ర ధ్వని ఆయనకి ఇచ్చేటువంటి ఘనత, ఇది ప్రభు అడిగేది. నువ్వు అలా గణపరిచేవు అనుకో, ఆయన రేపొద్దున ఏం చేస్తారండి, ఏం చేస్తారు, నీకున్న బలహీనత నిజంగా తీసేసి ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు నిజంగా నేను గణపరుస్తాడు. ఇది సీక్రెట్. మనం ఏం చేస్తామంటే ఈరోజు మనకి తీరుబాటు ఉందనుకోండి, ఆహా ఓహో ఏమి, ఆ రేపు పొద్దున మనకి పరిస్థితుల రీత్యా సమయం లేదనుకోండి, అయ్యేసయ్యా అని అనుకోవటానికి కూడా జ్ఞాపకానికి రాడు. నిన్న నీ ఘనత వాళ్ళు ఏమైపోయిందండి, ఏమైపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. ఏమైపోయింది, నేను గణపరిచే ఇవాళ లేదు కదా, అది నీకు వెనక్కి వచ్చేసింది. నిన్న ప్లస్ ఇవాళ మైనస్ ఏమైపోయిందండి. అట్లా 6 రోజుల్లో 3 రోజులు చేసావనుకో, ఇంకా ఘనత ఏం కూర్చుకుంటున్నావు, అక్షయత ఏం కూర్చుకుంటున్నాము, మహిమేం కూర్చుకుంటున్నాము. ఈ సీక్రెట్ తెలియక చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బో నేను అసలు ఇవాళ చేసిన ప్రార్థన నా జీవితంలో చేయాల అనుకుంటే ఆ రోజుకేనమ్మా. రేపొద్దును కూడా అలాగ చేయగలిగితేనే విశ్వాసి, ఎల్లుండి కూడా అలాగే చేయగలిగితే విశ్వాసి. అంటే నీలో ఏమున్నట్టు అని అంటే, ఒక సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఎలాగ అమర్చబడి ఉన్నదో ఆ క్రీస్తు సారూప్యము మనలోకి కూడా అలా వస్తుంది అనేది మనం గ్రహించాలి. కాబట్టి సత్క్రియ అనేది చాలా క్లిష్టము, కష్టము. ఇవి మహిమ, ఘనత, అక్షయత అనేది సంపాదించుకోవడానికి చాలా 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 ప్రయాసపడాలి అనేది లేఖనం సెలవిస్తుంది. అలాగనే యోహాను భక్తుడు అంటున్నాడు, చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము, మనందరికీ తెలిసినటువంటి మాటలు. 3వ అధ్యాయము 16వ వచనం. ఎంతో చెప్పండి. ఎందుకో తెలుసునా, ఇదిగో ఇవన్నీ చెప్పినా సరే మనం వినట్లేదని తండ్రి ఏం చేశాడంట, చదువు ఏమిచ్చాడు, దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి మనకి ఇచ్చేసాడు. నువ్వు వెతకలేకపోతున్నావా, నువ్వు ఘనతను వెతకలేకపోతున్నావా, అక్షయతను వెతకలేకపోతున్నావా, లేదా మంచి కార్యాన్ని నువ్వు చేయలేకపోతున్నావా, ఇదిగో నా కుమారుణ్ణి నీకు ఇస్తున్నా, తీసుకో, నా కుమారుణ్ణి నీకు ఇస్తున్నా, తీసుకో. అదేనా అక్కడ చెప్తుంది. ఏమని చెప్తున్నాడు, 15వ వచనం, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. ఇచ్చాడా ఇవ్వలేదు? ఇప్పుడు అండి ఆ ఇంట్లో యజమానులకే ఇచ్చాడా, పిల్లలకి ఇవ్వలేదా యేసుప్రభుని? అవునండి. ఆ మంచి కార్యము లేదా ఆ మంచి క్రియ ఎవరో తెలిసినా మన ప్రభు అండి. మన ప్రభు అద్వితీయ కుమారుడు. ఒక కొడుకు రాడు, ఒక కొడుకు కాడు, ఒక్కడు మాత్రమే. ఆయన మన కొరకు ప్రాణము పెట్టిన మన ప్రాణదాత. ఆయన ప్రాణాన్ని వెలగా చెల్లించి మన ప్రాణాలను కాపాడినటువంటి వాడు. ఆయన మాత్రమే మనకి నిత్య జీవం ఇవ్వడానికి యోగ్యత కలిగిన వాడండి. దానికి కండిషన్ ఏంటంటే ప్రతి వాడు కూడా
నిత్య విశ్వసించు, అలాగనే విశ్వసించు ప్రతివాడు. ఇప్పుడు ఎవరిని విశ్వసించాలి అని అంటే దేవుడేమో చాలా కండిషన్స్ పెట్టాడు. అవన్నీ కూడా మనం అవలంబించలేకపోతున్నాం. అది మనకి చాలా కష్టంగా ఉంది, వెతకలేకపోతున్నాం. అంటే ఇప్పుడు దేవుని కుమారుణ్ణి మనకి మాదిరిగా పెట్టాడు. దేవుని కుమారుడు ఎలాగ ఓర్చుకుంటున్నాడు, ఆ కష్టాన్ని ఎలా భరిస్తున్నాడు, ఆయన ఎలాగా దెబ్బలను సహిస్తున్నాడు, ఆయన అవమానాన్ని ఎలాగో. ఇప్పుడు ఆయన చూడు, ఆయన ఇచ్చింది ఎందుకు అని అంటే బొమ్మను చేసి మన ఏంటంటే డెకరేషన్ ఐటెంగా పెట్టుకోవడానికి కాదు. ఆయన సిలువను మనం ఒక వస్తువుగా మనం ఎక్కడో డెకరేషన్ చేసుకోవడానికి కాదని. ఎందుకు అని అంటే ఆయన కుమారుని ఇచ్చింది ప్రతి వాడు కూడా నశించకుండా ఉండడానికి, ప్రతి వాడు కూడా ఆయన్ని విశ్వసించడానికి అంటే ఆయనే అని ఎరిగి తెలుసుకోవడానికి. ఇంకా కిందకు వచ్చినప్పుడు ఇంకా కొంచెం మంచిగా మనకు బాగా అర్థమయ్యే మాటలు ఉన్నాయి, చదువుకుందాం ఆ మాటలు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడమైన నిన్నును ఇక్కడ అంటున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ఇంకొకడు అని అనుకుంటారేమో. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, అక్కడ అద్వితీయ కుమారుడు అన్నాడు కదా, ఇక్కడేమంటున్నాడు అంటే అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును అంటే తండ్రిని, అలాగే నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎరుగుట అంటే ఏంటి? ఎరుగుట ఎలా తెలుసుకుంటాం? దేవుడు ఎరిగితే తెలుసుకోవటం అన్నారు. తెలుసుకోవటం అంటే ఎరుగుట అంటారా? మరి చెప్పండి, ఎలా ఎరిగి తెలుసుకుంటావు? దేవుడు అని ఎలా ఎరిగి తెలుసుకుంటావు? కొంచెం హింట్ ఇస్తానే, రుచి చూచి తెలుసుకోమన్నాడు. ఇంకా పేతుని పిలుద్దాం, పేతుని పిలిచి అడుగుదాం. ఈయన ఒక మాట అంటాడు కదా, 6వ అధ్యాయము 68వ వచనంలో పేతురు గారు ఒక మాట అంటాడు, అయ్యా నీవే నిత్య జీవపు మాటలు గలవాడమని నేను తెలుసుకున్నాను అంటాడు. ఇప్పుడు పేతురు గారిని ఆహ్వానిద్దాం. అయ్యా పేతురు భక్తుడా, నువ్వు ఎలాగ తెలుసుకున్నావయ్యా ఆయన నిత్య జీవపు మాటలు గలవాడని అని అడుగుదాం పేతురు గారిని. పేతురు గారికి ఎవరు ఉంటారు ఇప్పుడు? పేతురు కావాలి కదా, తేజాన్ని పిలుద్దామా? తేజ గారు అని అనుకోకుండా పేతురు గారు, మీరు ఎలా ఎరిగి తెలుసుకున్నారు యేసు ప్రభుని అంటే ఏం చెప్తావు? ఎలా గట్టిగా చెప్పాలా? ఫస్ట్ నువ్వు ఎలా వచ్చావు ఆయన దగ్గరికి? ఆయన పిలిస్తే వచ్చావు. ఎలా వచ్చాడండి పేతురు? పేతురుని ఎవరు ఎరిగి తెలుసుకున్నారు? ముందు దేవునికి తెలుసున్నారు. దేవునికి తెలిసి ఉండాలంటే పేతురు అప్పటికి చాలా 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 భక్తుడా? ఏమండి, పేతురు చాలా భక్తుడా? కాదు. కొంచెం చదవరా? లేకపోతే పేరు పొందినవాడా? నాయకుడా? ఏది కాదు. ప్రభు పిలుపులో ఉండాలి. ఆ పిలుపును గ్రహించే సామర్థ్యము ఆ పిలిచిన వాడికి ఉండాలండి. పేతురుని పిలిచినప్పుడు ఆయన వచ్చి వెంబడించాడు. ప్రభు పిలిచినప్పుడు పేతురు వచ్చి ఆయనను వెంబడించాను. సామర్థ్యం ఉందా? వెంబడిస్తేనే ఆయన గురించి ఎరుగుతాం. ఆయనతో నడిస్తేనే ఆయన చక్కగా నడుస్తున్నాడో పరిగెడుతున్నాడో తెలుస్తుంది. ఆయన నువ్వు ప్రేమించడం, ఆయన నిన్ను టెస్ట్ చేస్తూ ఉంటేనే ఆయన ఎంత ప్రేమికుడో తెలుస్తుంది. 12 గంపలు ఎత్తిచ్చాడు కానీ అరే నాకు ఒక గంప పక్కన పెట్టమన్నాడండి ప్రభు అనలేదండి. అది ఎరిగి తెలుసుకున్నాడు. అందుకనే ఆయనతో 3.5 సంవత్సరాలు కలిసి బ్రతికాడండి, కలిసి తిరిగాడండి, కలిసి స్నేహించాడండి, కలిసి తిన్నాడండి, కలిసి బోధించాడండి. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభువే ప్రయారిటీ తీసుకుని ఉన్నట్లయితే పేతురు పుల్లుగులు ఉండేవాడు. పుల్లుడే ఊరికే టెంప్ట్ అయిపోతాడు.
కానీ ప్రభు ఆ అవకాశం పేతురుకి ఎక్కడ ఇవ్వలేదండి, తన శిష్యులకి ఎక్కడ ఇవ్వలేదండి. మీ దగ్గర ఏముందో శిష్యులో కనుక్కునేవాళ్ళు, వాళ్ళే పట్టుకొచ్చేవాళ్ళు, వాళ్ళే పంచేవాళ్ళు, మిగిలినవి వాళ్ళే దాచుకునేవాళ్ళు. ఎంత అద్భుతమైన దేవుడు! ఆయన కొరకు ఎక్కడా కూడా నువ్వు బాక్సులో పెట్టు అనే మాట మనకి ఎక్కడ కనబడదండి. నీకు అవసరం లేదండి. నేను తినే ఆహారం ఈలోక సంబంధమైనది కాదు. నాకు బోధించడం, ప్రార్థించడమే నాకు పానము ఆహారం అయ్యున్నది. దేవుని పని చేయటే నాకు ఆహారమును పానమును అయ్యున్నదని ప్రభు చెప్పడం మనం గమనిస్తాం. కాబట్టి ఆయన పిలుపులో ఎందుకు ఎట్లా ఎరిగి తెలుసుకుంటామని అంటే, మనం ఒబీడియంట్, ఆయన మాట వినేవారుగా ఉంటే ఆయన పిలుస్తాడండి. ఆయన మాట నేను పిలవటంగానే వస్తాము అంటేనే నేను పిలుస్తాను. నేను 6 డజన్ సార్లు ఫోన్ చేసినా నువ్వు నన్ను పట్టించుకోకపోతే నేను ఎప్పటికీ పిలవను. అర్థమవుతుందా? మనం వెంటనే ఒక కాల్ చేయటంగానే మనం కళ్ళ ముందు ఉంటే మనకేమనిపిస్తుందండి? ఇంకొకసారి పిలవబుద్ధి అవుతుందండి. ఫోన్ చేయటంగానే ఫోన్ ఎత్తితేనే మనకు ఫోన్ చేయబుద్ధి అవుతుందండి. అంటే పేతురు లేదా 12 మంది శిష్యులు ఆ కోవలో ఉన్నవారే కనుకనే ప్రభు వాళ్ళకి ఏది దాయలేదండి. మళ్ళా వీళ్ళు ఎలా ఎరిగి తెలుసుకున్నారంటే, వీళ్ళు ప్రభు చనిపోక మునిపే ఆయన ఎలా చనిపోతారో చెప్పారు, ఎలాగ విసర్జించబడతారో చెప్పారు, ఎలాగ ఈ 12 మంది చెదిరిపోతారో చెప్పారు, ఆ తర్వాత ఎలాగ పునరుద్ధానులు అవుతారో చెప్పారు, ఆ తర్వాత ఆయన తండ్రి దగ్గరకు ఎలా వెళ్ళిపోతారో కూడా వీళ్ళకి ముందే చెప్పారు, శిలువ మరణానికి ముందే. కానీ వాళ్ళ కళ్ళకు ఆ చీకటి పొరలు కమ్మి వాళ్ళకి అర్థం కాల. కానీ ప్రభువుని ఆ రీతిగా ప్రభు చెప్పిన ప్రతి మాట నెరవేర్పు జరిగినప్పుడు మరలా వచ్చి ప్రభు పరిచయం చేసుకున్నారా? అరే నేను మీ కొరకేరా, మీతో 3.5 సంవత్సరాలు సహవాసం చేశానురా, మిమ్మల్ని తిప్పానురా, అటు తిప్పా ఇటు తిప్పా చెప్పలేదండి. చూస్తుంది మహిమ రూపం వచ్చేసినప్పటికీ మగ్దలీనతో ప్రభు అనలేదా, అమ్మా నన్ను ముట్టొద్దమ్మా, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా. మా మహిమ రూపం కాబట్టే ఆమె గుర్తించలేకపోయింది. అదే మహిమ రూపంతో ఉన్న ప్రభువుని వీళ్ళు అంత కష్టపడలేదండి. ప్రభు సుమి చిన్నవాడే గుర్తుపట్టేశాడు. బట్ ప్రభువును రుచి చూచి తెలుసుకున్నారు, ప్రభు ఏమిటో తెలుసుకున్నారు. ఈరోజు మనం కూడా నిత్య జీవానికి వెళ్ళాలంటే ప్రభువును స్టడీ చేయాలండి. అంటే నా కొరకు ప్రాణం పెట్టాడు అన్నదే నా జీవితానికి హైలైట్ అయితే దాని మీదే లోబడి ఉండి, ఆ ప్రభు నా కొరకే పునరుద్ధానులు అయ్యారు అన్నది నీకు హైలైట్ అయి ఉంటే దాని మీద నన్ను కూడా లేపుతాడని నిరీక్షించు. లేదు నా ప్రభువు నా పాపాల కొరకు కూడా మరణించారు, నాకు విడుదలనివ్వగలిగిన సమర్థుడు అని అంటే దాన్ని హైలైట్గా చూసుకో. లేదు నేను బైబిల్లో ఉన్న ప్రతి మాట నేను గౌరవిస్తాను అంటే దేవునికి స్తోత్రం. ఈరోజు అబద్ధ బోధకులు ఎంతోమంది మన మధ్యలోనే ఉంటున్నారండి. ఎందుకంటే వాక్యం అనేది మనలో నిలిచి ఉంటేనే మనం ఏది అబద్ధం ఏది కాదు అనేది నిజం మనకు తెలియకపోతే అబద్ధాన్ని మనం గుర్తించలేము. అందుకనే భక్తుడు అంటున్నాడు నేను ప్రభువుని ఎరిగి తెలుసుకోవాలి, ప్రభువును ఎరిగి తెలుసుకోవాలి, ప్రభువును గుర్తించగలగాలి, ప్రభు స్వరం గుర్తించగలగాలి. అవునా? ప్రభు క్రియ గుర్తించగలగాల, ప్రభు కార్యాలు గుర్తించగలగాల. శత్రువు చేయదండి, శత్రువు చేయదా? చేస్తుందండి. శత్రువు మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో చెప్పనా? ఈసైలానే మాట్లాడుతుంది. మనం గుర్తుపట్టలేము. కొన్ని కళలు కూడా ఇస్తుంది మనకి, అవి కూడా మనం గుర్తుపట్టలేము. అర్థమవుతుందా? కళలు రావా మీకు? నాకు వస్తాయండి పిచ్చికళ్ళు. తిండి ఎక్కువైనప్పుడు, నిద్ర ఎక్కువైనప్పుడు వస్తుంటాయి. కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రం అలాంటి కళలు రావు. కాబట్టి ఇవన్నీ కూడా శత్రువుల నుండి వస్తాయి. అందుకని ప్రభువునంట ఎరిగి తెలుసుకుంటాయే నిత్య జీవము అంటున్నాడు. అవును, ఆయనను ఎరిగి తెలుసుకుంటాయే నిత్య జీవము. సమరయ స్త్రీతో ప్రభు అంటున్న మాట జ్ఞాపకానికి వస్తుంది. చూద్దాము. 4వ అధ్యాయము యోహాను సువార్త
4వ అధ్యాయం ప్రభు అంటున్నమాట 14వ వచనం, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గ. అవునండి, నిత్య జీవము కొరకు ఎదురు చూచేవాడిలో ఏమూర్తి అంటండి, జీవజలం ఊరద్దంటండి. ఏమూరద్ది? జీవజలం. మనలో ఏమూరుతుంది? లాలాజలమా? ఏమండి, ఏం ఊరాలంటున్నాడు దేవుడు? ఆయన ఇచ్చే నీళ్లు త్రాగినోడంట ఎప్పుడు కూడా దప్పికొనడంట. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరెడు నీటి బుగ్గ. ప్రభు నీటి బుగ్గ అయితే మనము కూడా నీటి బుగ్గే. మనం కూడా జీవించే వారమైతే మనము కూడా జీవింపజేసేవానిగా ఉంటాం. అదెలాగా మన మాటలు, మన వాక్యము అవతలలో ఏం చేస్తుందండి? బ్రతికిస్తుందండి, జీవింపజేస్తుంది, బ్రతికిస్తుంది. ఆ దమ్ము, ఆ ధైర్యం మానవునికి కాదండి, వాక్యానికి ఉంది. అందుకనే ప్రభు అంటున్నారు, నేను ఇచ్చే నీళ్ళు తాగితే జీవపు బుగ్గగా ఉంటాం, నీటి బుగ్గగా ఉంటాం. నీటి బుగ్గ అంటే ఎప్పుడు కూడా ఉబ్బుకుచూ ఉంటుందండి, ఎప్పుడు ఉబ్బుకుచూ ఉంటుంది. చక్కగా పైకి వచ్చేసి నీళ్లు ఎప్పుడు ఉబ్బుకుతూ ఉంటుందండి. కాబట్టి దేవుణ్ణి ఎరిగి తెలుసుకుంటాం. దేవుణ్ణి మనం ఎరగాల, ఆయన ప్రేమను గుర్తించాలి, ఆయన క్షమను గుర్తించాలి. ఆయనకి ఇచ్చే విలువ మనం ఎంత విలువిస్తున్నాం. ఈ విలువ విషయంలో క్రైస్తవులంతా దౌర్భాగ్యులు ఉండరని నేను అనుకుంటాను. అబద్ధపు పాటలు ఎలా పాడతారో అబద్ధపు మాటలు కూడా అలాగే చెప్తాం నేను కదా. పాటలు పాడేటప్పుడు కూడా నా సమస్తము అని పాడతాం. పాడి సమస్తం కాదు కదా, 10% కూడా. అలాగే నేను ప్రార్థన చేసేటప్పుడు దొంగలను ఎందుకంటున్నానంటే, మీకు కోపం కలగవచ్చు, బాధ కలగవచ్చు, కానీ నొప్పించే మాట బాధ కలిగిస్తుందని చెప్పి బైబిల్ కూడా చెప్తుంది. కానీ నొప్పి తగలకపోతే కన్నీరు రాదు కదా. రోజంతా కూడా ఏదో ఒక రకంగా సమయాన్ని పాస్ చేయడానికి చూస్తూ ఉంటాం. ఇందాక మా నాన్న చెప్పాడు కదా, దేనిలోనండి ఫోన్ తిప్పుతాడంట. అందరంతే, ఆయనే కాదు, ఏది ట్రెండ్ అయితే అది తిప్పుతాం. మీరు తిప్పరా? నేను కూడా తిప్పుతాను. అలాంటప్పుడు నేను మిమ్మల్ని తిడతలా, ఇంక్లూడు నేను కూడా. అంటే రోజంతా దేవుడు మీ అందరికంటే నాకు చాలా సమయం ఇచ్చాడు, చాలా ఫ్రీగా బ్రతకడానికి ఫ్రీ చేసేసాడు. ఎందుకో ఇబ్బందులు గుండా వచ్చాను కదా. ఈ సమయం అంతా దేవునితో గడిపితే నేనేమైపోతానంటే చక్కగా ఆయన అనుకున్నట్టుగా చిన్న దేవుడిని అయిపోతాను. కీర్తనలు అంటున్నా మీరందరూ దైవములు అని అన్నారే, కానీ నేనేం చేస్తానో చెప్పనా? ఆయనకి ఇచ్చే టైం మాత్రమే ఆయనకి 3 గంటలు ఇవ్వాలి కదా. అది భయంతో ఇస్తున్నానా, భక్తితో ఇస్తున్నానా అని ఒక్కొక్కసారి ఆలోచన చేసినప్పుడు అది కేవలము భయం. ఇవ్వకపోతే బాగోదు, ఆయన ఫీల్ అవుతాడు. కానీ రోజంతా నేను వేస్ట్ చేస్తున్నాను అనేది నాకు ఎప్పుడు కూడా నా మనస్సాక్షి నన్ను బాధించట్లేదు. ఈ విషయంలో దేవుణ్ణి బాధ పెట్టట్లేదా? మనం దేవుని ఎరిగిన వాళ్ళమే కదా. దేవుని మనసు ఏంటో మనకు తెలుసు కదా. దేవుడు ఏం కోరుకుంటాడో మనకు తెలుసు కదా. దేవుడు ఏమి ఇష్టపడతాడో మనకు తెలుసు కదా. అన్నీ తెలుసుండి ఏం చేస్తున్నామండి? ఇప్పుడు నేను ఎరగలేదా? నేను క్రిస్టియన్నా అన్యురాలనా? ఏమండి? అదండి నన్ను ఎగ్జాంపుల్గా చెప్పాను. అందరి జీవితాల్లో అదే ఫెయిల్యూర్. అన్ని జీవితాలలో దీనివల్లే మనము వెనకబడి ఉంటున్నాము. నేను ఎప్పుడు అనుకుంటాను, ఏంటి ఇలాగా మమ్మల్ని వెనకబడిన వాళ్ళు అన్నారేంటి? అసలు మేము ఆదాం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళం, మేము ఆది సంతానం, మేము మొట్టమొదటి క్రైస్తవులు, మేము మమ్మల్ని వెనకబడిన వాళ్ళు అంటారేంటని నా కోపం.
అది రాయడం అది ఇష్టం ఉండదు అసలు, లాస్ట్ రాయడం అని. నిజంగానే మనం ఎక్కడ వెనకబడి ఉన్నామని అంటే ప్రభువును ఎరుగుటంలో వెనకబడి ఉన్నాం. దీనికి ఒప్పుకుంటాం, దానికి ఒప్పుకోను. ప్రభువును వెంబడించుటలో వెనుకబడి ఉన్నాం, ప్రభుకి ఇచ్చుటలో వెనుకబడి ఉన్నాం. వాళ్ళు ఎక్కడికో వెళ్ళబాకండి. సమయం 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 అండి. మనకి అన్ని పనులకి సమయం ఉంటుందండి. పనులు అవ్వకపోతే నైట్ కూడా చేస్తామండి పనులు. 12 తర్వాత కూడా పని చేయడానికి ఒప్పుకుంటాం, కానీ 10 తర్వాత ప్రార్థన చేయడానికి ఒప్పుకుంటాం. ఇది ఎరిగినట్టు కాదండి. అదే పేతురు భక్తుల్ని ప్రభు అంటున్నాడు, అన్నీ కూడా తనకున్నటువంటి బలహీనతలన్నీ కూడా ప్రభు దగ్గర చక్కగా క్లియర్ చేసేసుకున్నాడు. అందుకే పేతురు ఇస్తున్నారు. ఏది కూడా నేను పెద్దోడిని అడగటం ఎలా, చిన్నోడిని అనే ఫీలింగ్ లేదండి. ప్రతి విషయంలోనూ చక్కటి క్లారిటీ తనకుంది. కాబట్టి ఎవరితో అనని మాట పేతురుతో ప్రభు ఉన్నాడు. ఈ బండ మీద నా సంఘమును నడతావు పేతురు గారు. నీ యొక్క సంఘాన్ని ముందు పాతాళపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అదే అండి. ఎందుకు అనంటే క్లారిటీగా ఉండాలండి. వీళ్ళెవ్వరు మాట్లాడలే, ఆయన నన్ను ఏమనుకుంటున్నారు ప్రజలందరూ అన్నప్పుడు పేతురు గారు మాత్రమే అంటాడయ్యా, నీవు నిత్య జీవపు మాటలు గలవు. ప్రభు అంటున్నాడు, అరే మీరు నిత్య జీవముకై ఊరెడు నీటి బుక్కగా మీరు ఉండాలి. ఆ నిత్య జీవపు మాటలు వింటున్న మీరు, ఆ నిత్య జీవము కొరకు ప్రయాసపడుతున్న మీరు, ఆ నిత్య జీవము కొరకు వెయిట్ చేస్తున్న మీరు ఎలా ఉండాలంటే నీటి బుక్కగా ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి అందుకనే నన్ను ఎరుగుటయ్యే నిత్య జీవం అని చెప్పాడు. ఆ తర్వాత 6వ అధ్యాయం 40వ వచనంలో కూడా ఒక మాట చదువుకున్నాం. 6వ అధ్యాయము 40 చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. ఇది కుమారుని ఇష్టమే కాదండి, తండ్రి చిత్తము కూడా అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అలాగే 47, 54 కూడా చూడమ్మా. 5:24 విశ్వసించువాడే జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయారు, దీనిని తినువాడు చావకుండునట్లు లోకము నుండి దిగివచ్చిన ఆహారము మనం ప్రతి మాసము దీన్ని ధ్యానిస్తాం. కాబట్టి నిత్య జీవము గలవాడు, ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగేవాడే. మొదటి మెట్టు మంచి కార్యము అంటే ఆజ్ఞలన్నీ పాటించు. 2వ కార్యము పరలోక సంబంధమైనవన్నీ కూడా నీవు వెంటాడు, వెతుకు. 3వది ఏంటి అని అంటే ఆయనతో పరిచయంగా ఉండు, ఆయన ఎరిగి తెలుసుకో. 4వ మాట ఏమంటున్నాడంటే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున. ఆ మాట చదవమ్మా. అంత్య దినమున నేను వారిని అందుకు నిత్య జీవము గలవారు. అర్థమవుతుందా? అంటే అందరిలాగా మనము కూడా భూలోకంలో ఈ శరీరము మన్నైపోవలసి ఉంది. కానీ ప్రభు వచ్చే నాటికంట ఈ చనిపోయిన ఈ దేహములు మహిమ శరీరంగా మల్టిప్లై అయిపోయి పాటులో మార్పు చెందిపోయి లేస్తాయండి. ఎవరు లేస్తారు అని అంటే ఎవరు నిత్య జీవము కొరకు ప్రయాసపడ్డారు. అందుకని మొదటి మాట నేనేమంటానంటే మంచి కార్యము, 2వది ప్రభువును ఎరిగి తెలుసుకోవటం, 3వది ప్రభుని విడిచిపెట్టకుండా వెంబడించడం, 4వది ఏంటంటే విశ్వసించడం. ప్రభు శరీర రక్తాలను పాలు పొందిన వారమే అంత్య దినాన లేపే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. చివరి మాట ఏం చెప్తుంది అంటే 63వ వచనం, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. ప్రభు చెప్తున్న ప్రతి మాట కూడా జీవమై ఉన్నది అని అంటున్నాడు. దీనికే పౌలు భక్తుడు అంటున్నాడు, పేతురు భక్తుడు అంటున్నాడు, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టాం కదా, మరి మాకేం ఇస్తావని అడుగుతున్నప్పుడు మొట్టమొదటిగా చదువుకున్న 19వ అధ్యాయం 29వ వచనంలో మాటలు ఉంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. చివరి మాట చాలండి.
చివరి మాట చాలయ్యా, ఇదిగో 29, ఇవి గాక నిత్య జీవమును స్వతంత్రించుకున్నాను. పైన పేతురు భక్తుడు అన్నీ అడుగుతున్నాడు, మేము సమస్తాన్ని కూడా విడిచిపెట్టాము కదా, మరి మాకేమి దొరుకుద్ది, ఎందుకు మేము అన్ని ఇంత త్యాగం చేశాము, మాకు తర్వాత ఏమిస్తామనంటే ప్రభు చెప్తున్న మాట, ప్రతివాడును 29, ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకుంటాడంట. జాన్ భక్తుడు అంటున్నాడు, 5వ అధ్యాయం 24వ వచనం చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈ మాటలు మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అవునండి, ఇందాక ఆయన అంత్య దినాన్న లేపుతాడు, అంత్య దినాన్న మనం లేపబడతామన్నటువంటి సత్యానికి ఈయన మరలా దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఏమంటున్నాడంటే, తీర్పులోనికి కూడా రాడు అంట. తీర్పులోనికి కూడా రావాల్సిన పని లేదు అని చెప్తున్నాడు. ఎవరు అంటే ప్రభు కొరకు నిలబడేవారు, ప్రభు కొరకు మంచి కార్యం చేసేవారు, ప్రభు కొరకు బ్రతికేవారు. చివరిగా 14-19 చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 14-19. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించుదురు. అంటే చాలు, నేను జీవించుచున్నాను. ప్రభు ఇప్పుడు జీవించారంటారా, చనిపోయి ఉన్నారంటారా? సమాధిలో లేదు కదా, నువ్వు అయింది కదా, మనకి మనం నమ్ముతున్నాం కదా, ఇష్టం చేసుకున్నామని ఆయన మొహం ఉందా? లేదు కదా, ప్రభు లేచారు, ఆయన సజీవుడు. ఎందుకంటే సజీవులే మాట్లాడతారు. మనోళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరో వచ్చి మనతో మాట్లాడట్లేదు, కానీ మన ప్రభు మనతో మాట్లాడుతున్నారంటే ఆయన పునరుద్ధానులయ్యారు. కాబట్టి ఆయన జీవిస్తూ ఉన్నారు. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనతో కూడా ఏమంటున్నారంటే, అబ్బాయి నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవిస్తారు. అంటే మీ మీద మరణానికి అధికారం లేదు, అంత్య దినాన్ని మిమ్మల్ని లేపుతాను. రెండవది, ఒక న్యాయ తీర్పు ఉంది. ఆ తీర్పులో నుండి కూడా నేను దాటించి ఉన్నాను. ఆ తీర్పులోనికి కూడా మీరు వెళ్ళరు. కండిషన్ ఏంటంటే, అవన్నీ మాకు కావాలి అని అంటే ఆయనతో జీవించి ఉండాలన్నా, నిత్య జీవము కలిగిన వారై ఉండాలన్నా, అంత్యదినాన్ని లేపబడిన వారై ఉండాలన్నా, లేదా ప్రభుతో సదాకాలము ఏలుబడి చేసేవాళ్ళుగా ఉండాలన్నా కండిషన్ ఏంటంటే ఆయనను ఎరిగి తెలుసుకోవాలి, ఆయనతో స్నేహించాలి, ఆయనతో జత కట్టాలి. ఆయనను ఏ కోణంలో చూస్తావో, ప్రేమికుడిగా చూస్తావా, మంచిదే, చూడొచ్చు. ఆయనను ఒకవేళ స్నేహితుడిగా చూస్తావా, రెడీ, దానికి కూడా ఆయన లేదు. ఆయన తండ్రిగానే నేను చూస్తానంటావా, దానికి కూడా ఆయన సిద్ధమే. లేదు అని అంటే ఆయన కుమారుడిగా చూస్తావా, అది కూడా సిద్ధమే. ప్రభు అంటున్నారు, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మంచి కార్యం నీకు కావాలంటే, ఏది మంచి కార్యం అండి? అంతా విన్న తర్వాత ఏది మంచి కార్యం? నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటమే మానవునికి మంచి క్రియ అయిన కార్యమైన. దాంట్లో భూలోక సంబంధంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడేమో దేవుని ధర్మశాస్త్రం అంతటిని అంటే మళ్ళీ విడదీసాను అనుకోబాకండి. పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఉన్న ప్రతి మాట మనం అనుసరించాలి. రెండవది, దేవుడిచ్చేటువంటి అక్షయత, ఘనత, మహిమ కొరకు పరలోక సంబంధమైన వాటి కొరకు వెతకాలి. ఆ తర్వాత ప్రభుతో ఎరిగి తెలుసుకోవాలి. నువ్వు ఎప్పుడన్నా ఆయనకు ఒక కొత్త టైటిల్ ఇచ్చావా? ఎప్పుడన్నా పేతురు అన్నట్టుగా, కొంతమంది భక్తులు అన్నట్లుగా ఆయన్ని ఎప్పుడన్నా ఒక కొత్త పేరు పెట్టావా? పెట్టలేదు. ట్రై చేయి. అంటే మనం సహవాసం చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ని లల్లి పిల్లి అని పిలుస్తుంటాం కదా,
అలాగే ప్రభువుని కూడా చక్కగా ఇంకొక కొత్త పేరు పెట్టుకో, ఆయనకి ఈ నచ్చిన పేరుతో పిలుచుకో, ఆయనతో స్నేహించు. అప్పుడే మన ఇద్దరికి జత కుదురుతుంది. సమాధి ఉన్నటువంటి చర్చిని ఏమంటారు? ఆయన పేరు దేవదాసు గారు. దేవదాసు గారు దేవునితో చాలా చక్కగా సహవాసం చేశారు. ఆయన 6.5 సంవత్సరాల నుంచి ప్రభువుతో సహవాసం చేసినటువంటి భక్తుడు. వీళ్ళందరూ సమాధులు కట్టి ఆయన విగ్రహం చేశారు, కానీ పాపాత్ములు, దుర్మార్గులు ఆయన చిన్నప్పటి నుంచి ప్రభువుతో చాలా 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 భక్తిగా వాళ్ళిద్దరూ స్నేహితులుగా ఉండేవాళ్ళు. ప్రభు వచ్చి ఒకరోజు ఆయన ఆడుకుంటా బయటికి వెళ్ళారంట. ఇంటికి వచ్చారంట ప్రభు. ఏడి దేవదాస్ ఏడి అని అంటే వాళ్ళ అమ్మగారు చెప్పారంట, అయ్యా ఆయన బాబు ఆడుకుంటానికి బయటికి వెళ్ళాడు. మన బుక్లో నేను ఒకసారి చదివాను. అంటే ఎంత స్నేహం అండి, ఎంత స్నేహం. ఎన్ని చర్చిలు కట్టారండి. అలాగే ఈసన్న గారు కూడా మంచి స్నేహితుడు దేవుడు. ఇవాళ ఎన్ని చర్చిలు అండి వాళ్ళ పేరు. కాబట్టి మనం కూడా చర్చిలు కట్టిన అవసరం లేదు, కానీ ఈ చర్చిని కాపాడుకుంటూ ఇంకా మన ఇంట్లో చర్చెస్నైనా మనం నిలబెట్టగలిగితే దేవుడిచ్చేటువంటి కిరీటం బాగుంటుంది. అది చూడడానికి బాగుంటుంది. ఏమీ లేకోకుండా ఉట్టిటోపీ తెచ్చి పెట్టాడు అనుకోండి, అప్పుడు సిగ్గేస్తుంది. నేను భూలోకంలో ఉండగా నేను ఇలా చేయలేకపోయాను, అలా చేయలేకపోయాను, అలా చేస్తుంటే నాకు రత్నాలు పొదిగేవాడే, అలా చేస్తుంటే వైడూర్యాలు పొదిగేవాడే అని అప్పుడు ఫీల్ అయితే కుదరదు. కాబట్టి ప్లెయిన్ టోపీ కావాలో, అన్ని రత్నాలు వైడూర్యాలు ఉన్న టోపీ కావాలో మనమే కోరుకోవాలి. కిరీటాలు ఇస్తాడండి. ప్రతిఫలం ఏమిటి అని అంటే ఈ అక్షయతను, ఘనతను, ఇంకోటి ఏమన్నాము, మహిమను వెతికిన వారికంటే ఆయన కిరీటాలు పెడతాడంట. ఆ కిరీటాలు స్వతంత్రించుకోవాలంటే చాలా చక్కటి కిరీటాలు, వాటి పేర్లు కూడా రాయబడ్డాయి. చెప్తారా కొన్ని కిరీటాల పేర్లు? అక్షయత అనే కిరీటం, వాడబారని మహిమ కిరీటం, జీవ కిరీటం, నీతి కిరీటం, ఇలాంటి కిరీటాలన్నీ కూడా ప్రభు పడతారు. వాటి పేర్లు కూడా మనకే ఇచ్చేసారు. ఏ కిరీటం కావాలో కోరుకోవటం మన ఇష్టానికి ప్రభు. ఇది మన ఇష్టమే, ఇది మన ఇష్టం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువును, అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన నీ యేసు క్రీస్తును ప్రభువును ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి ఎవరు వెళతారు అని అంటే ఆయన కొరకు నిరీక్షించేవారు, ఆయన కొరకు వెతికేవారు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఎందుకనంటే ఆయన నిత్యము జీవించుచున్న మన దేవాతి దేవుడు మనల్ని జీవింపజేసే ఆత్మ లేదా ఆత్మ ఆయను అని బైబిల్ చెప్తున్న ప్రకారం ఆయన జీవింపజేసినట్టు కృప, ఆ నిత్య జీవాన్ని మనం కూడా స్వతంత్రించుకోవాలని, నిత్య జీవము కొరకు ప్రయాసపడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. ప్లస్ దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన దాకా